హాయ్ ఫ్రెండ్స్, అడవులు భూమిపై కార్బన్ చక్రాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెట్ల వేర్లు నేలలోని సూక్ష్మజీవులు కలిసి నిరంతరం కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే ప్రక్రియను శాస్త్రవేత్తలు సాయిల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. అయితే శతాబ్దాలుగా స్థిరంగా కొనసాగుతున్న ఈ సహజ ప్రక్రియను ఒక కనిపించని కాలుష్యకారకం మార్చేస్తోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆ కాలుష్యం ఏంటి, దాని ప్రభావం ఎంత తీవ్రమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 168 ప్రయోగాలు, 3689 పరిశీలనల సమాచారాన్ని విశ్లేషించిన అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. రీసెర్చ్లో శాస్త్రవేత్తల దృష్టి నైట్రోజన్ కాలుష్యంపై కేంద్రీకృతమైంది. ఎరువుల వినియోగం, వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాల వల్ల విడుదలయ్యే నైట్రోజన్ సమ్మేళనాలు వర్షం, మంచు లేదా గాలిలోని కణాల రూపంలో చివరికి అడవుల్లోకి చేరుతుంటాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మానవ కార్యకలాపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ నిక్షేపణ దాదాపు 3 రెట్లు పెరిగిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు నైట్రోజన్ ప్రభావంపై వచ్చిన అధ్యయనాలు ఒకే విధమైన ఫలితాలను ఇవ్వలేదు. కొన్ని పరిశోధనలు నైట్రోజన్ వల్ల సాయిల్ రెస్పిరేషన్ పెరుగుతుందని చెప్పగా, మరికొన్ని తగ్గుతుందని సూచించాయి. ఈ వైరుధ్యానికి కారణమేంటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవుల సమాచారాన్ని విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నైట్రోజన్ కొరత ఉన్నటువంటి అడవుల్లో అదనపు నైట్రోజన్ మొదట ఎరువులా పనిచేస్తుంది. దీంతో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరగడం, వేర్లు వేగంగా పెరగడం, సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్న వేగవంతం కావడం జరుగుతుంది. ఫలితంగా సాయిల్ రెస్పిరేషన్ కూడా పెరుగుతుంది. అయితే ఈ ప్రభావం నిరంతరం కొనసాగదు. నైట్రోజన్ పరిమాణం మరింత పెరిగితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికే నైట్రోజన్ అధికంగా ఉన్నటువంటి అడవుల్లో అదనపు నైట్రోజన్ చేరడం వల్ల సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుంది. కొన్ని జాతులు కనుమరుగవుతాయి. చెట్ల సన్నని వేర్లు బలహీనపడతాయి. నేల ఆమ్లత్వం పెరుగుతుంది. ఫలితంగా సాయిల్ రెస్పిరేషన్ ఒక్కసారిగా తగ్గిపోతోంది. ప్రస్తుతం యూరప్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు చైనా, అమెరికా తూర్పు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఒకే స్థాయిలో నైట్రోజన్ అందుకున్నటువంటి 2 అడవులు కూడా పూర్తిగా భిన్నంగా స్పందించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఒక అడవిలో జీవక్రియలు పెరిగితే మరో అడవిలో అవి గణనీయంగా తగ్గిపోవచ్చు. చూసారుగా, నైట్రోజన్ కాలుష్యం అన్ని అడవులను ఒకే విధంగా ప్రభావితం చేయదని ఈ అధ్యయనం చెబుతోంది. కొన్ని అడవుల్లో ఇది జీవక్రియలను పెంచగా, మరికొన్ని అడవుల్లో వాటిని దెబ్బతీసే స్థాయికి చేరుకుంటోంది. అందుకే వ్యవసాయం, పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలయ్యే నైట్రోజన్ కాలుష్యాన్ని తగ్గించడం అడవుల ఆరోగ్యాన్ని, వాటి సహజ కార్బన్ చక్రాన్ని కాపాడడానికి కీలకమని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.